జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో మేజర్‌గా గెలిచేవి ఏ ఏ స్థానాలో మనం తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకున్నది తిరుపతి నియోజకవర్గం. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు గారు ఆయన పోటీ చేశారు. లాస్ట్ టైం కంటే ఈసారి పర్సెంటేజ్ పెరిగింది. పైగా ఆయన లాస్ట్ టైం వైసీపీలో ఎమ్మెల్యే కింద కూడా చేశారంట. ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గం ఈసారి జనసేన గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రెండోది వచ్చేటప్పటికి అవనిగడ్డలో మండలి బుద్ధాప్రసాద్ గారు పోటీ చేయడం జరిగింది. ఈయన కూడా ఖచ్చితంగా ఈసారి అవనిగడ్డ సీట్ అనేది జనసేనకు దక్కుతుంది అన్నట్టు మంచి పట్టున్న నియోజకవర్గంగా చెప్తున్నారు. మూడోది వచ్చేటప్పటికి తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేయడం జరిగింది. తెనాలి నియోజకవర్గం కూడా పక్క వన్ సైడ్ గా టీడీపీ జనసేన కూటమిలో పక్కగా వన్ సైడ్ గా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రాజానగరం నుంచి బొత్తుల బలరామకృష్ణ గారు ఆయన కొత్తగా రాజకీయాల్లో దిగినా గానీ మంచి రెండేళ్లలోనే పార్టీ మంచి పేరు తెచ్చుకొని పార్టీలో మంచి పేరు తెచ్చుకొని సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఫస్ట్ జనసేన 21 అసెంబ్లీ అభ్యర్థుల్లో ఫస్ట్ పేరు ఆయనదే అనౌన్స్ చేసుకునేటట్టు ఆయన పనిచేసి ఇవాళ ఎమ్మెల్యే కింద ఆయన పోటీ చేశారు. ఖచ్చితంగా అక్కడ జక్కంపూడి రాజా గారిని ఓడించి రాజానగరం నియోజకవర్గం నుంచి బొత్తుల బలరామకృష్ణ అనే మనిషి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే ఎరతారన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిడదవోలులో మనకు వచ్చేటప్పటికి కందుల దుర్గేష్ గారు ఆల్రెడీ 2019లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా 2024లో పోటీ చేశారు. కాకపోతే 2019లో పోటీ చేసినప్పుడు ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే కూటమి వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చే చౌదరి గారు పోటీ చేయడం జరిగింది. ఆ సీట్ ని ఆయనకి విరమించుకొని దాన్ని నిడదవోలుకి ఈయనకి కందుల దుర్గేష్ గారికి పంపించడం జరిగింది. అయినా కూడా జనసేన పట్టు అనేది అక్కడ తగ్గకుండా ఖచ్చితంగా అక్కడ మంచి హైప్ చూపిస్తూ ఖచ్చితంగా నిడదవోలు సీటును కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెల్లిమర్ల వచ్చేటప్పటికి లోకం మాధవి గారు ఈవిడ మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాబట్టి ఈవిడ ఇండస్ట్రియలిస్ట్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి ఉన్నాయి. ఈవిడ కూడా లాస్ట్ 5 years నుంచి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. చాలా స్పీడ్ గా ఆయన అందుకు ఆవిడ పనిచేసి సీట్ అనేది దక్కించుకోవడం జరిగింది. ఖచ్చితంగా నెల్లిమర్లలో కూడా జనసేన అనేది ఖచ్చితంగా గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైజాగ్ సౌత్ వచ్చేటప్పటికి మనకి వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేయడం జరిగింది. ఆయన ఆల్రెడీ లాస్ట్ టైం వైసీపీలో ఎమ్మెల్సీగా వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి వైసీపీలో కొన్ని విభేదాలు రావడం వల్ల ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయన మంచి ఫాలోయింగ్ ఉన్న నేత అని కూడా చెప్తున్నారు. వైజాగ్ సౌత్ లో ఖచ్చితంగా వైజాగ్ సౌత్ కూడా ఆయన ఖచ్చితంగా గెలిచే సీట్ అన్నట్టు జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్ అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉంగుటూరు వచ్చేటప్పటికి పంచమట్ల ధర్మరాజు గారు అని చెప్పి ఈయన కూడా చాలా బాగా పనిచేశారు. ఈయన కూడా ఉంగుటూరులో మంచి పేరు ఉందని చెప్తున్నారు. ఈ ఖచ్చితంగా జనసేన గెలిచే సీట్లో ఉంగుటూరు నియోజకవర్గం కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. మంచి పట్టుంది. పైగా అక్కడ కాపులు ఓటింగ్ కూడా ఎక్కువ ఉందన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అనకాపల్లి నియోజకవర్గంలో మనకి కొనతాల రామకృష్ణ గారు ఈయన ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో ఈయన కొన్ని మంత్రి పదవులు కూడా చేశారు. ఈయన మంచి రాజకీయ నేత, ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ అలాంటివి ఏమీ లేవు. కొనతాల రామకృష్ణ గారు కూడా ఖచ్చితంగా అనకాపల్లి సీట్ అనేది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యలమంచిలి నియోజకవర్గంలో సుందరపు విజయ్ కుమార్ గారు ఈయన ఆల్రెడీ మనకి 2019లో కూడా ఈయన పోటీ చేసినట్టున్నారు. ఇప్పుడు 2024లో కూడా చేస్తున్నట్టున్నారు. ఈయన ఏంటంటే ఈయన ముందు నుంచి పార్టీ పరంగా బాగా పట్టుదలగా తిరిగారు. ఖచ్చితంగా సీట్ ని యలమంచిలి సీట్ అనేది ఈయన దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెందుర్తి సీట్ ని వచ్చేటప్పటికి మనకి పంచకర్ల రమేష్ బాబు గారు జనసేన పార్టీ నుంచి దక్కించుకున్నారు. ఖచ్చితంగా ఆ సీట్ లో ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన లాస్ట్ టైం వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఎటువంటి పదవులు ఈయనకు దక్కలేదు. ఓన్లీ జిల్లా అధ్యక్ష పదవిలో ఈయన కొనసాగారు. కానీ వైసీపీ నుంచి ఈయనకు ఆశించినంత పదవి ఎక్కడా కూడా ఆయనకు లభించకపోవడం వల్ల ఈ 5 ఏళ్లు నిరాశ చెంది లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ కి 1 సంవత్సరం ముందు ఈయన జనసేనలో జాయిన్ అవడం జరిగింది. కానీ పెందుర్తిలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈయన పంచకర్ల రమేష్ బాబు గారు ఖచ్చితంగా పెందుర్తి నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పి గన్నవరం నియోజకవర్గం వచ్చేటప్పటికి కాపుల ఓటింగ్ శాతం ఎక్కువే. పైగా మనకి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత మనం చూసుకుంటే అత్యధికంగా గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీలు ఎక్కువ గెలిచిన నియోజకవర్గం వచ్చేది పి గన్నవరం. కానీ ఆ సీట్ ని కూటమి వల్ల రాజేష్ మహాసేన అనే వ్యక్తికి కేటాయించడం జరిగింది. తీరా రాజేష్ మహాసేన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనే తప్పుకొని నేను పోటీ చేయడం లేదని చెప్పి విరమించుకోవడం జరిగింది. ఆ సీట్ ని ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన గిడ్డి సత్యనారాయణ గారికి కేటాయించడం జరిగింది. ఆయన ఖచ్చితంగా పి గన్నవరంలో ఖచ్చితంగా మెజారిటీతో 20-30 వేల మెజారిటీ ఇంచుమించుతో ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది పి గన్నవరంలో గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ సీట్ వచ్చేటప్పటికి మనకి తాడేపల్లిగూడెం అంటే ఇంకా చెప్పుకోవసరం లేదు. మాస్ లీడర్ అయిన మన బొలిశెట్టి సత్యనారాయణ గారు
బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాస్ట్ టైం ఆల్రెడీ 2019లో పోటీ చేశారు, సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. ఈయన అంతకుముందు మున్సిపల్ చైర్మన్ కింద చేశారు. పాస్ట్ లో ఈయనకి రాజకీయ అనుభవం అనేది మున్సిపల్ చైర్మన్ కింద చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతి ఆరోపణలు లేకుండా ఈయన ఒక మచ్చలేని నాయకుడి కింద ఉన్నాడు. పైగా జనసేనలో ఫైర్ బ్రాండ్ లీడర్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ ఉండే మనిషి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన ఇంత తక్కువ లేదన్నా 40,000 నుంచి 60,000 మధ్యలో మెజారిటీతో ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి భీమవరం సీటులో ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. కేవలం 8,000 ఓట్ల తేడాతో భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అనేది ఓటం జరిగింది. అది ఓడించారా లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదో జరిగిందని సెకండరీ విషయం. పవన్ కళ్యాణ్ గారికి గెలిచిన 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు కి ఇద్దరికి డిఫరెన్స్ వచ్చేటికి కేవలం 8,000 చిల్లర ఓట్లే తేడా వచ్చినాయి. ఆ టైంలో టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు గారు పోటీ చేయడం జరిగింది, అలియా సంజయబాబు గారు పోటీ చేయడం జరిగింది. ఆయన దాదాపుగా 40,000 ఓట్ల వరకు ఆయన గెలుచుకున్నారు లాస్ట్ టైం. ఆ 40,000 ఓట్లకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు రెండు కలుపుకుంటే ఖచ్చితంగా 20 నుంచి 30,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా ఈసారి భీమవరం సీట్ అనేది ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది. కానీ అంజబాబు గారు మొన్నటి వరకు టీడీపీలో ఉండి కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సరే భీమవరం సీటు జనసేన ఖాతాలోకి వెళ్తుంది అన్నట్టు మనకి అంచనాలు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నరసాపురం బొమ్మిడి నాయకర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. బొమ్మిడి నాయకర్ గారు ఆల్రెడీ 2019లో పోటీ చేశారు, ఓన్లీ సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. అయినప్పుడు మంచి ఓటింగ్ అనేది పడ్డది. ఈసారి ఖచ్చితంగా కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ అండ్ జనసేన 3 పార్టీలు కలుసుకున్న ఖచ్చితంగా ఆయన మంచి మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పైగా ఆయన బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత, ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి మనకు పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. ఈయనకి ఫైనాన్షియల్ పరంగా అంత బాగోకపోయినా కానీ ఈయన మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు. పైగా ఎటువంటి మచ్చలేని నాయకుడు. ఒక అవినీతి కేసు అని కానీ ఒక అవినీతి మరక కానీ అలాంటి ఏది లేదు. సమస్య అంటే ముందు పరిగెట్టే మనిషి పంతం నానాజీ. ఖచ్చితంగా కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ తక్కువ లెక్కేసుకున్న 10,000 పైన మెజారిటీతో ఖచ్చితంగా కాకినాడ రూరల్ అనేది జనసేన ఖాతాలోకి వెళ్తుంది అన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైనల్ గా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే చర్చ ఎక్కువగా అవుతుంది. కానీ 100లో దాదాపు 85% వన్ సైడ్ అయిపోయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఈసారికి వంగగీత గారికి ఛాన్స్ లేదన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎంత తక్కువ లేదన్నా కానీ 50,000 పైచీలకు మెజార్టీ 1,00,000 కానీ పోలింగ్ అయ్యిందే 1,96,000 చిల్లర అయింది. ఇంకా 36,000 ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఇంకా ఓటింగ్ పడలేదు. కాకపోతే లాస్ట్ టైం అంతకు ముందు కంటే చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఈసారి కొంచెం 11% ఎంతో సుమారుగా పెరిగినట్టు మనకి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లిస్ట్ లో మనకు అర్థమవుతుంది. ఈసారి ఖచ్చితంగా అయితే పిఠాపురం మాత్రం జనసేన జెండా ఎగురుతుంది అన్నట్టు చెప్తున్నారు. పక్కా వన్ సైడ్ 50,000 పైచీలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పిఠాపురం తరపు నుంచి వెళ్తాడన్నట్టు చెప్తున్నారు. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే జనసేన పోటీ చేసిన 2 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒకటి కాకినాడలో కూడా ఖచ్చితంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఖచ్చితంగా గెలిచి తీస్తారు. ఈయనకి ఎటువంటి రాజకీయ అనుభవం అనేది లేదు. కాకపోతే ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడనే గాలివాలు. రెండోది వచ్చేటప్పటికి చుట్టూ కూటమి అభ్యర్థులు ఇటు పెద్దాపురం కానీ అటు కాకినాడ రూరల్ కానీ కాకినాడ సిటీ కానీ ఇటు చూసుకుంటే మనకి కత్తిపూడి కానీ ఇలా చుట్టుపక్కల ఉన్న 6-5 నియోజకవర్గాలు అన్ని కూడా మనకి కాకినాడ పార్లమెంట్ కి వస్తాయి. కాకినాడ పార్లమెంట్ లో ఖచ్చితంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా తక్కువ మెజారిటీతో అయినా సరే ఆయన ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కింద గెలిచి తీరుతారన్నట్టు సమాచారం అవుతుంది మనకి. మనం నెక్స్ట్ ఫైనల్ గా చూసుకుంటే మనకి మచిలీపట్నంలో మనకి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఈయన లాస్ట్ టైం వైసీపీ నుంచి ఎంపీ కింద చేశారు. ఎంపీ కింద బయటకు వచ్చి జనసేనలో జాయిన్ అవడం జరిగింది. ఖచ్చితంగా మచిలీపట్నంలో గానీ మచిలీపట్నం చుట్టుపక్కల అంటే కృష్ణా జిల్లాలో ఆల్మోస్ట్ జనసేనకు ఉన్న ఫాలోయింగ్ ని బట్టి ఖచ్చితంగా ఆయన వన్ సైడ్ గా వల్లభనేని బాలశౌరి మీద కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు అనేవి లేవు. ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతారన్నట్టు ఈ ఎంపీ 2 లిస్టుల్లో ఖచ్చితంగా వల్లభనేని బాలశౌరి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనం చూసుకుంటే ఓవరాల్ గా ఈ 18 సీట్లు అనేవి ఖచ్చితంగా గెలిచి తీరుతాయి. జనసేన నుంచి 18 సీట్లు, ఎంపీ నుంచి 2 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మనం జూన్ 4 వరకు వెయిట్ చూస్తే ప్రెసెంట్ అయితే మనకి ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఏవి కూడా మనకి అందుబాటులో లేవు. ఓన్లీ డిజిటల్ మీడియా సర్వేలు, యూట్యూబ్ ఛానల్ సర్వేలు వీటి ప్రకారంగా మనం ఆధారం చేసుకుని వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా చూసుకొని చెప్పినవే. ఖచ్చితంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలకి 18 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది. 2 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా జూన్ 4 వరకు ఎదురు చూడాలి.